లూకాసు వార్త 13వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుతూ ఉన్నాం. పిలాతు గల్లీలైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లా అన్నాడు: ఈ గలిలయులు అట్టి హింసలు పొందారు కాబట్టి వారు గలిలయులకందరికంటే పాపులని మీరు అనుకుంటున్నారా? కారు అని మీతో చెప్తున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని మీరు తలంచున్నారా? కారు అని మీతో చెప్తున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. చూడండి, యేసు క్రీస్తు ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు. అదేమిటంటే, మారు మనసు పొందకపోతే మనిషి యొక్క స్థితి లేదా మనిషి యొక్క గతి ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాడు. దీనికి ఉదాహరణగా యేసు క్రీస్తు ఆ సమయంలో జరిగినటువంటి 2 సంఘటనలను చెప్తూ ఉన్నాడు. మొదటి సంఘటన ఏంటంటే, మనకందరికీ తెలుసు, పిలాతు యేసు క్రీస్తుని సిలువ వేయడానికి అప్పగించినటువంటి పిలాతు. ఈ పిలాతు ఏమి చేశాడు అని అక్కడ గల్లీలైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. అంటే కొంతమంది బలి అర్పించడానికి వస్తే ఆ బలి అర్పించేటప్పుడు ఏం అర్పిస్తారు? కోడెల్నే కానివ్వండి, గొర్రెల్నే కానివ్వండి, మేకల్నే కానివ్వండి, అలాగ జంతువులను బలి అర్పిస్తారు. ఆ బలి అర్పించిన తరువాత మరి ఈ పిలాతు హృదయంలో ఏమనుకున్నాడో, ఇతనికి వాళ్ళ గురించి ఎటువంటి కంప్లైంట్లు వచ్చాయో తెలియదు, కానీ ఎవరైతే బలి అర్పించారో వారిని అక్కడే చంపేశాడు. అంటే ఏం జరిగింది? ఆ బలి అర్పించిన జంతు రక్తం అక్కడే ఉంది. ఆ బలి అర్పించిన ఆ జంతువు రక్తం అక్కడే ఉంది. అక్కడే వీళ్ళ రక్తం కూడా కలిసిపోయింది దాంట్లో. అంటే ఓవరాల్గా ఏ జంతువునైతే వాళ్ళు బలర్పించారో ఆ రక్తంతో వీళ్ళ రక్తం కూడా కలిసిపోయింది. అట్లా ఎంతమంది జరిగిందో తెలియదు, మొత్తానికైతే పిలాతు అట్లాగా చేశాడు. ఎవరైతే బలి అర్పించారో వాళ్ళ యొక్క రక్తాన్ని వాళ్ళు బలి అర్పించిన ఆ రక్తంతో కలిపేసేసాడు. ఇప్పుడు వాళ్ళ గురించి మిగతా వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. చూసారా, వాళ్ళు ఎంత పాపులైతే వాళ్ళు బలి అర్పించడంతోనే వాళ్ళు చంపబడ్డారు. ఆ రక్తం ఈ రక్తం వాళ్ళ రక్తం కలిసిపోయిందే. ఎంత పాపులో వీళ్ళు, ఎంత పాపులైతే ఎట్లా జరిగిద్ది వీళ్ళకి అని చెప్పుకుంటున్నారు. ఆ సందర్భాన్ని యేసు ప్రభు ఉద్దేశించి మాట్లాడుతూ, వాళ్ళు గల్లీలందరికంటే పాపులని మీరు అనుకుంటున్నారా ఏంటి? మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు అని చెప్పాడు. ఇది మొదటి సందర్భం. ఇక రెండవ సందర్భం ఏంటంటే, ఆ రోజుల్లో యెరూషలేము పట్టణంలో సిలోయము అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఒక గోపురం కట్టారు. ఏమి కట్టారు? గోపురం అంటే పెద్ద గుడి లాంటిది. అలా గోపురం కడతా ఉండగానే ఆ గోపురం కూలి అక్కడ పనిచేస్తున్నటువంటి దాదాపుగా 18 మంది మీద పడిపోయింది. ఆ 18 మంది ఆ గోపురం యొక్క కప్పు కూలి దాని కింద పడి చనిపోయారు. మనం అనుకుంటాం, ఏందండి శుభం అంట గోపురం కట్టుకుంటుంటే వాళ్ళు, అది పడితే ఎంత కీడండి, ఎంత అపశకునం అండి, ఎంత అశుభం అండి, ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ రోజుల్లో కూడా యెరూషలేములో అందరూ ఇట్లాగే మాట్లాడుకుంటున్నారు. చూసారా, ఆ గోపురం పడి ఆ 18 మందిని చంపేసిందంటే వీళ్ళెంత అపరాధులో, వీళ్ళెంత దుర్మార్గులో, అందుకనే గోపురం పడింది వీళ్ళ మీద, అందుకనే వాళ్ళు అట్లా చనిపోయారు గోపురం కింద పడి అని యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు ఆ సంగతిని కూడా ఉటంకిస్తూ, వాళ్ళు
యెరూషలేములో ఉన్న వారందరికంటే అపరాధులని మీరు అనుకుంటున్నారా? కాదు గాని మారు మనసు పొందకపోతే మీరు కూడా అట్లాగే నశిస్తారు అని చెప్తున్నాడు. ఈ 2 సందర్భాల్లో చివరి మాటలో యేసు ప్రభు ఇదే మాట పలుకుతూ వచ్చాడు. ఏమని? మీరు గనక మారు మనసు పొందకపోతే వాళ్ళలాగానే మీరు కూడా నశిస్తారు. మళ్ళీ రెండో సందర్భాన్ని చెప్పినప్పుడు కూడా చివరి మాట ఇదే. మీరు కూడా మారు మనసు పొందకపోతే వాళ్ళలాగానే మీరు కూడా నశిస్తారు. ఎందుకు పదే పదే ప్రతిసారి ప్రభు ఈ మాట చెప్తున్నాడంటే ఇది 100కు 100% సత్యం కాబట్టి. ఏ వ్యక్తి అయితే మారు మనసు పొందకుండా ఉంటాడో ఆ వ్యక్తి నశించిపోతాడు. ఏం చేస్తాడు? నశించిపోతాడు. బహుశా వాళ్ళు ఈ లోకపరంగా నశించిపోయారేమో, కానీ నీవు నీ జీవితాంతం నశించిపోతావు. ఎందుకంటే మారు మనసు పొందితే నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. ఒకవేళ మారు మనసే పొందలేదే అనుకో, నువ్వెక్కడుంటావు? నరకంలో ఉంటావు. నీ ఆత్మ నశించిపోతుంది అక్కడ. నీవు నశించిపోకుండా ఉండాలంటే, నీ ఆత్మ నశించిపోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? మారు మనసు పొంది తీరాలి. ఈ 2025 సంవత్సరం అంతా దేవుడు నీకు ఇచ్చాడు మారు మనసు పొందడానికి అవకాశాలు. మీకు తెలుసా అండి? ప్రతి వారం, ప్రతిరోజు, ప్రతి గంట దేవుడు నీకు ఇచ్చిన ఒక అవకాశం. ఈ 2025 సంవత్సరం చూస్తే ఎన్ని రోజులు? 365 రోజులు. మరి ఎన్ని గంటలు? 365 ఇంటూ 24. మరి ఎన్ని వారాలు? దాదాపుగా 52 నుంచి 53 వారాలు. ఇన్ని వారాలు, ఇన్ని గంటలు దేవుడు నీకు ఇచ్చాడు. దేనికోసమో తెలుసా? మారు మనసు పొందడానికి దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు. ఇన్ని అవకాశాలు నీ జీవితంలో పొందుకొని కూడా ఇంకా నీవు మారు మనసు పొందలేదు అంటే దేవుని యొక్క తీర్పు సిద్ధంగా ఉంది. మీరు మారు మనసు పొందకపోతే వాళ్ళలాగానే మీరు కూడా నశిస్తారు. ఇది యేసు ప్రభు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి 2025 సంవత్సరం ప్రారంభం నుంచి ఒక్కసారి ఆలోచించుకో. నీ బంధువులు అనుకుంటున్న వాళ్ళలో, స్నేహితులు అనుకుంటున్న వాళ్ళల్లో, ఇరుగు పొరుగు వాళ్ళల్లో ఎంతమంది ఈ 2025 సంవత్సరం అంతా కాలగర్భంలో కలిసిపోయి ఉంటారు? వాటన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేస్తూ నీవు మారు మనసు పొందకపోతే నీవు కూడా వాళ్ళలాగానే ఉంటావు, జాగ్రత్త అని చెప్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఇక్కడ బెదిరించట్లా. చాలామంది అనుకుంటారు, ఏంటండి మరి అట్లా మారు మనసు పొందకపోతే నశిస్తారని యేసు ప్రభు బెదిరిస్తున్నాడు ఏంటండి, భయపెడుతున్నాడు ఏంటండి అనుకుంటారు. లేదు లేదు, యేసు ప్రభు బెదిరించడం కాదు, భయపెట్టడం కాదు. నీ భవిష్యత్తును గురించి నీకు సూచన ఇస్తున్నాడు. ముందుగానే ఏం చేస్తున్నాడు? నీ భవిష్యత్తు గురించి ముందుగానే చెప్తున్నాడు, జాగ్రత్త పడు అని. నిజంగా యేసు ప్రభు నా భవిష్యత్తు గురించి చెప్తున్నాడా అండి? అవును. దాని తర్వాత ఒక ఉపమానం కూడా యేసు ప్రభు చెప్తూ వచ్చాడు. తర్వాత వచ్చిన మనం చూస్తే, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఏ ఉపమానం అది? ఒక మనుషునికి ద్రాక్ష తోట ఉంది. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు తర్వాత ఏం ఉపమానం చెప్పాడు? ఒక మనుషునికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో అతడు ఎంతో అబ్బురంగా, ఎంతో మురిపంగా ఒక అంజూరపు చెట్టును పెంచుకున్నాడు. ఆ అంజూరపు చెట్టు సంవత్సరానికి 2 సంవత్సరానికి కాలం రావాలి, మొత్తానికి ఈ సంవత్సరం కాస్తుంది, కాపు వస్తుంది అనుకున్నాడు. కానీ ఆ సంవత్సరం కాపేమీ రాలేదు. సరేలే అని వదిలేశాడు. 2వ సంవత్సరం వచ్చేసింది. పోయిన సంవత్సరం ఒక కాపు వస్తుంది అనుకున్నాను, ఏమీ రాలేదు. కనీసం ఈ సంవత్సరం అన్నా కాపు వస్తుందేమో అని చూశాడు. ఆ సంవత్సరం కూడా ఏ కాపు రాలేదు దానికి. సరేలే అని వదిలేశాడు. మళ్ళీ ఆ సంవత్సరం గడిచిపోయింది. మళ్ళీ 3వ సంవత్సరం వచ్చేసింది. మళ్ళీ ఈ సంవత్సరం అన్నా కాపు వస్తుందేమో అని చూశాడు. అప్పటికీ రాలేదు. కాపు వచ్చే సమయానికి సంవత్సరం చూశాడు, కాపు రాలా. 2వ సంవత్సరం చూశాడు, కాపు రాలా. 3వ సంవత్సరం చూశాడు, కాపు రాలా. అంటే ఫలించట్లా అది.
ఎంతసేపటికి కాయలు కాయట్లేదు కానీ ఆకులు మాత్రం పచ్చగా ఉంటున్నాయి. చెట్టు మాత్రం ఏపుగా పెరుగుతుంది, దిట్టంగా పెరుగుతుంది. కానీ కాయలు మాత్రం రావట్లేదు, పువ్వులు రావట్లేదు. చివరికి చూశాడు చూశాడు చూశాడు, తోటమాలిని పిలిచాడు. తోటమాలి అంటే తెలుసు కదా, తోటలో పనిచేసే వ్యక్తి, తోటను చూసుకునేవాడు. తోటమాలిని పిలిచి, అబ్బాయి, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాల నుంచి ఈ చెట్టు మీద ఏమైనా పండ్లు దొరుకుతాయేమని ఎతుకుతూనే ఉన్నా, కానీ ఇది ఏమాత్రం కూడా ఫలించట్లేదు. అనవసరంగా ఎందుకు ఇది భూమి మీద, దీనివల్ల ఈ భూమి అంతా అయిపోయినట్లుగానే ఉంది. ఫలిస్తే నాకు సంతోషంగా ఉండేది, కానీ ఫలించట్లా. నాకేమనిపిస్తుందంటే దీనివల్ల ఈ భూమి అంతా కూడా వ్యర్థమైపోతుందేమో అనిపిస్తుంది. దీన్ని తీసేస్తే దీని స్థానంలో ఇంకో 10 అంజూరపు చెట్లు వేసుకోవచ్చు, లేదా ఇంకో 10 ద్రాక్ష చెట్లు వేసుకోవచ్చు. అనవసరంగా ఎందుకు భూమి అంతా వ్యర్థమవుతుంది, దీనివల్ల దీన్ని నరికించేసాయి అన్నాడు. కూలీలను పెట్టించేసి నరికించేయి అన్నాడు. తోటమాలి అన్నాడు, అయ్యా, 3 సంవత్సరాలు చూశారు, ఈ సంవత్సరం కూడా చూడండి. ఒకవేళ దానికి ఏమన్నా ఎరువు తక్కువైందేమో, నేనేం చేస్తానంటే దాని చుట్టూ తవ్వుతా, రాళ్ళు ఏమైనా ఉంటే ఏరేస్తా, దానికి కావలసిన ఎరువేస్తా, ఎరువేసి మళ్ళా నీళ్లు పెట్టి ఈ సంవత్సరం కూడా చూద్దాం, ఫలిస్తేనా ఉంచుదాం, ఫలించలేదా మీరన్నట్టుగానే నరికేద్దాం అన్నాడు. ఇది యేసు ప్రభు చెప్పిన ఉపమానం. ఏమిటి దీని అర్థం అంటే, ఈ లోకం ద్రాక్ష తోట. ఏమిటి? దేవుని యొక్క ద్రాక్ష తోట ఈ లోకం. దేవుని యొక్క ద్రాక్ష తోట అయిన ఈ లోకంలో ప్రతి మనిషిని ఒక శ్రేష్టమైన అంజూరపు చెట్టులాగా దేవుడు నాటాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకమంతా కూడా దేవుని యొక్క ద్రాక్ష తోట అయితే దాంట్లో దేవుడు నిన్ను ఒక మంచి అంజూరపు చెట్టుగా నాటాడు. నువ్వు ఎదిగావు, ఇంకా ఎదిగావు, బాల్యం నుంచి ఎదుగుతూనే ఉన్నావు, యవనస్తుడు అయ్యావు, వివాహమైంది, బిడ్డలు వచ్చారు, కొడుకులు వచ్చారు, కూతుర్లు వచ్చారు, మనమరాండ్లు వీళ్ళందరూ వచ్చారు. దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఇకనైనా ఈ వ్యక్తి ఫలిస్తుందేమో, ఇకనైనా ఈ వ్యక్తి ఫలిస్తాడేమో, మారు మనసు పొందుతాడేమో, నా కొరకు ఒక మంచి కాపు గాస్తాడేమో అని దేవుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. 10 సంవత్సరాలు చూశాడు, 20 సంవత్సరాలు చూశాడు, 30 సంవత్సరాలు చూశాడు, 40 సంవత్సరాలు చూశాడు, 50 సంవత్సరాలు చూశాడు. అయినా నువ్వు ఫలించట్లా, మారు మనసు పొందట్లా, దేవుని సన్నిధికి రావట్లా. దేవుడు విసిగిపోతాడు. విసిగిపోయి అంటున్నాడు, ఇతని వల్ల అనవసరంగా నా భూమి అంతా వ్యర్థమవుతుంది. ఈ భూమి ఎవరిది? నాది. ఆకాశం ఎవరిది? నాది. ఇతను పీల్చే గాలి ఎవరిది? నాది. నేను ఇచ్చిన ఆయుష్కాలం ఎవరిది? నాదే. నేను ఇతనికి పొందిన జీవితం ఎవరిది? నాదే. ఊపిరి ఎవరిది? నాదే. అనవసరంగా ఇదిగో నాదంతా కూడా వేస్ట్ అవుతుంది ఇతని వల్ల. ఇతన్ని తీసేసి నరికించేయడం అంటే, ఇతన్ని ఈ స్థానంలోంచి తీసేస్తే వేరొకళ్ళని పెడితే వాళ్ళన్నా ఫలిస్తారేమో అని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను తన జీవితంలో మారు 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 అంటాడు. అంటే మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందు అంటాడు. నువ్వు మారు మనసు పొందలేదనుకో, నిన్నే ఆ స్థలం నుంచి మార్చేస్తాడు దేవుడు. ఆ స్థలంలో వేరొకళ్ళు పెట్టేస్తాడు. ఎందుకంటే దేవుడు నిన్నే పదే 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 చూస్తూ ఉండడం ఆయనకి చికాకు. నీ కోసం ఆయన చూస్తున్నాడు, నువ్వు ఫలిస్తావేమో అని ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎంతసేపటికి ఫలించలేదు, నిన్ను నరికేసి, నిన్ను తీసేసి నీ స్థానంలో ఇంకొకరిని పెడతాడు ఆయన. ఎందుకంటే వాళ్ళన్నా ఫలిస్తారేమో అని. కాబట్టి మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా అట్లాగే నశిస్తారు అని చెప్పడానికి యేసు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇక్కడ ఒక చిన్న విశేషమైన ఒక మాట ఉంది. తోటమాలి చెప్తున్న మాట. ఏమంటున్నాడు తోటమాలి? ద్రాక్ష తోటమాలి ఏమంటున్నాడు?
యజమానితో, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేసేటరికి ఈ సంవత్సరం కూడా కాస్త వదిలి ఉండని, అది ఫలిస్తేనా సరే, లేకుంటే నీవన్నట్లుగానే నరికించేద్దామన్నాడు. యేసుక్రీస్తు దేవునికి నీకు మధ్య తోటమాలిగా ఆయన వ్యవహరిస్తూ వచ్చాడు. దేవుడు అంటాడు, ఇతన్ని తీసేద్దాం. 30 సంవత్సరాలు చూశాను, 40 సంవత్సరాలు చూశాను, 50 చూశాను, 60 సంవత్సరాలు చూశాను. ఇతను మారు మనసు పొందే స్థితి ఏమీ కనిపించట్లా. ఎంత వాక్యం వినిపించినా, ఎంత ప్రార్థనలు చేసినా ఇతని కోసం మారు మనసు పొందే సూచనలు ఏమీ కనిపించట్లా. ఇతన్ని తీసేసి ఇతని స్థానంలో ఇంకొకరిని పుట్టిద్దాం భూమి మీద, వాళ్ళన్నా మారు మనసు పొందుతారంటే యేసుక్రీస్తు పక్కనే ఉండని ఆయన ఈ సంవత్సరం కూడా ఉండని. ఏం చేయాలి? ఈ సంవత్సరం కూడా ఉండని. నేను వాళ్ళకి ఇంకా కృపనిస్తా, నేను వాళ్ళకి ఇంకా వాక్యాన్ని వినిపిస్తా, నేను వాళ్ళకి ఇంకా నా సన్నిధి ఇస్తా. ఇంకా ఏదైనా తక్కువైతే వాళ్ళకి అవన్నీ ఇచ్చేసి అప్పుడు చూద్దాం, ఫలిస్తేనా మారు మనసు పొందితేనా మంచిదే, ఉంచుదాం. ఒకవేళ అప్పటికి ఎంత కృపనిచ్చినా, ఎంత వాక్యం బోధించినా, ఇదిగో ఎంత మీటింగులు పెట్టి చెప్పినా అయినా సరే వాళ్ళు ఫలించలేదు, మారు మనసు పొందలేదు, దేవుని సన్నిధికి రాలేదు, మనసు మార్చుకోలేదంటే తండ్రి నీవు అన్నట్లుగానే వీళ్ళనేం చేద్దాం, వచ్చే సంవత్సరానికల్లా నరికించేద్దాం, తీసేద్దాం అంటాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 2025 సంవత్సరంలో ఎంతమంది నరికివేయబడ్డారో కదా. వీళ్ళందరికీ కూడా ఆ 2024 సంవత్సరం దేవుడు అనుకున్నాడు ఈ సంవత్సరం కూడా ఉండని, ఈ సంవత్సరం కూడా ఉండని అని ఆ 2024 సంవత్సరం అంతా ఉంచేశాడు. వాళ్ళు ఇంకా ఫలించలేదేమో ఒకవేళ, అందుకోసమే దేవుడు ఈ 2025 సంవత్సరంలో ఏం చేశాడు, వాళ్ళని నరికివేశాడు, తీసివేశాడు. నీవైతే ఈ 2025 సంవత్సరం అంతా క్షేమంగా అనుభవించావు. మరి ఈ 2026 సంవత్సరంలో నీవు ఉంటావో లేదో ఒక్కసారి నీకే తెలుసు. నువ్వు మారు మనసు పొంది ఫలిస్తేనా ఉంటావు, లేదు దేవుడు చెప్పినట్లుగా నీవు కూడా అలాగే నశిస్తావు. కాబట్టి ఇది భయపెట్టడానికో బ్లాక్మెయిల్ చేయడానికో కాదు. యేసుక్రీస్తు నీ భవిష్యత్తును గురించి ముందుగానే చెప్తున్నాడు. నువ్వు నశించిపోకుండా ఉండాలంటే మారు మనసు పొంది తీరాలి. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 2025 సంవత్సరం నువ్వు ఎలాగ జీవించావు, ఎలాగ బ్రతికావు, ఇవన్నీ దేవుడు చూశాడు. కానీ ఈ 2026 సంవత్సరంలోకి మళ్ళా ఇవ్వబోతున్నప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ సంవత్సరం అన్నా ఫలిస్తాడా లేదా? ఫలించడానికి నువ్వు సిద్ధంగా ఉంటే, మారు మనసు పొందడానికి నువ్వు సిద్ధంగా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. నీకు మరలా మరలా ఆయుష్కాలాన్ని దయచేస్తూనే ఉంటాడు. లేదు, ఎంత అనుభవించి కూడా నువ్వు మారు మనసు పొందలేదు అంటే తప్పనిసరిగా దేవుడైతే నిన్ను నీ స్థలంలో ఉంచాడు. మీకు అర్థమైందండి? మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందు అంటాడు. కానీ నువ్వు పొందకపోతే ఇదిగో నీ స్థానం దేవుడు తీసివేసి నీ స్థానంలో వేరొకరిని ఆయన ఈ లోకంలో పుట్టిస్తాడు. ఎందుకంటే వాళ్ళన్నా దేవుని కోసం ఫలిస్తారు కాబట్టి ఈ 2025 సంవత్సరం అంతా దేవుడు మనకు ఒక కృప ఈవిగా ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? ఈవిగా ఇచ్చాడు, బహుమతిగా ఇచ్చాడు. దీన్నంతా అనుభవించావు, దేవునికి స్తోత్రం, మంచిదే. కానీ మారు మనసు పొందావా? మనసు మార్చుకున్నావా? చాలామంది మారు మనసు అనగానే ఏముందండి, బాప్తీసం తీసుకుంటే మారు మనసేనండి, నీళ్ళలో మునిగావా మారు మనసేనండి. ఇది కాదండి మారు మనసు అంటే. ఈ మాట చెప్పి నేను ముగిస్తా. మారు మనసు అంటే చాలామంది అంటారు బాప్తీసం తీసుకుంటే మారు మనసు అండి, లేదా నీళ్ళలో మునిగితే మారు మనసు అండి, లేదా ఆ విగ్రహారాధన లేసి ఇటు ప్రార్థనకు వస్తున్నాం కాబట్టి ఇది మారు మనసు అండి. ఇది కాదు మారు మనసు అంటే. మారు మనసు అంటే మనసు మారిపోవడం. ఏం చేయడం? మనసు మారిపోవాలి. నీవు ఆ స్థలం నుంచి ఈ స్థలానికి వచ్చావు, స్థలం మారిపోయింది. అంతకుముందు ఎట్లా పడితే అట్లా వస్త్రాలు వేసుకొని తిరిగావు, ఇప్పుడు కాస్త మంచిగా వస్త్రాలు వేసుకుంటున్నావు. వస్త్రాలు మారిపోయినాయి, కానీ మనసు సంగతి ఏంటి?
మనసు మారిపోయిందా? ఏమండి, నా మనసు ఏం మారాలండి ఇంకా? అంతకుముందు ప్రార్థన పోయేదాన్ని కాదండి, నేను ప్రార్థన పోయేవాడిని కాదండి. ఇప్పుడు వస్తున్నానండి ప్రార్థనకి. ఇంకేం మారాలండి మనసు? ఇంకేం మారాలంటే, అప్పటి వరకు నీకున్న మనసు ఎటువంటిదంటే భూ సంబంధమైన మనసు. లోకంలో ఏది కావాలంటే అది తీసుకున్నావు, తిన్నావు, తిరిగావు, అట్లా ఉంది. కానీ ఇప్పుడు ఆ మనసు మారాలి. ఎటు మారాలి? దేవుని వైపుకు మారాలి. ఎటు మారాలి? దేవుని వైపుకు మారాలి. నీ ప్రిఫరెన్స్ మారిపోవాలి. నీ ప్రాధాన్యతలు మారిపోవాలి. అంతకుముందు ఆ సినిమాలకి, షికార్లకి, టీవీలకి, వాటికి, గొడవలకి ఇంట్రెస్ట్ చూపించి వెళ్ళిపోయావు. నీ మనసు మారింది అంటే దేవుని వైపు, ఇప్పుడు మందిరానికి వస్తావు, ప్రార్థనకు వస్తావు, దేవుని సన్నిధిలో ఉండడానికి వస్తావు. ఇప్పుడు ఇది నిజంగా మనసు మారడం అంటే. అంతకుముందు నువ్వు లోక సంబంధమైన వాటికి ఆసక్తి చూపించుకుంటూ వాటి కోసం పరిగెత్తావు. కానీ ఇప్పుడు దేవుని పని కోసం పరిగెత్తుతావు, ప్రార్థన కోసం పరిగెత్తుతావు, దేవుని మందిరానికి పరిగెత్తుతావు. ఇలాగ చేస్తే నిజంగా నీ జీవితంలో మారు మనసు కలిగి ఉన్నట్లు. లేదు అంటే నీవు కలిగింది మారు మనసు కాదు. ప్లేసు మారావు, బట్టలు మారాయి, స్థితి మారింది, స్థలం మారింది తప్ప మనసు అయితే మారలేదు. దేవుడి నుంచి ఆశించేది నీ స్థలం మారమనో, నీ బట్టలు మార్చుకోమనో, ఇంకేదో కాదు, నీ మనసు మార్చుకోమని. కాబట్టి ఈ నూతన సంవత్సరం, రాబోయే ఈ నూతన సంవత్సరంలో మనమందరం కూడా మన మనసు మార్చుకొని దేవుని కొరకు ఫలించాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి ఫలకరమైన జీవితం, ఫలభరితమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం.